హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు RTV. నేను డాక్టర్ సాహితీ ప్రియ, ఎండోక్రైన్ అండ్ బ్రెస్ట్ సర్జన్, జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం నుంచి. సో ఇవాళ మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, దాంట్లో ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాము. సో ఫస్ట్ అసలు ఈ థైరాయిడ్ సమస్యలు ఏమేమి ఉంటాయో చెప్తాను మీకు. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి జస్ట్ హార్మోన్ లెవెల్ బ్లడ్లో తక్కువ ఎక్కువ అవ్వడం దగ్గర నుంచి థైరాయిడ్ క్యాన్సర్ వరకు ఒక వైడ్ స్పెక్ట్రమ్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ అన్నిటికంటే మోస్ట్ కామన్ థైరాయిడ్ ప్రాబ్లం ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్ బ్లడ్లో తక్కువ అయిపోవడం. సో దీనివల్ల ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే వెయిట్ గెయిన్ అవ్వడం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఫీమేల్స్లో ఎస్పెషల్లీ, అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండడం, అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ క్లాట్స్ పాస్ చేయడం కానీ ఇవన్నీ కూడా థైరాయిడ్ ప్రాబ్లం వల్లే అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే టయర్డ్ అయిపోవడం, కొంచెం దూరం నడిచిన వెంటనే టయర్డ్ అయిపోవడం, ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోవడం, బ్రెత్లెస్నెస్, బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, ఇవన్నీ థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ కామన్ ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్ బ్లడ్లో ఎక్కువ అవ్వడం. సో దీని సిమ్టమ్స్ మనకి హైపోథైరాయిడిజంకి ఆపోజిట్గా ఉంటాయన్నమాట. సో దీంట్లో పేషెంట్స్ ఎంత తిన్నా, ఆకలి బాగా అవుతున్నా కూడా వెయిట్ పెరగకపోవడం, సడన్గా వెయిట్ లాస్ అవ్వడం, సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవ్వడం, అండ్ పీరియడ్స్ రాకపోవడం, అండ్ దీంట్లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనా కూడా. అండ్ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, కొన్ని పేషెంట్స్ డిప్రెషన్ ఫీల్ అవ్వడం. సో ఇలా సైకియాట్రిక్ సిమ్టమ్స్ కూడా ఉండొచ్చు. అండ్ మోస్ట్లీ ఇది హార్ట్ని ఇన్వాల్వ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల పేషెంట్కి హార్ట్ రేట్ ఎక్కువైపోవడం వల్ల పాల్పిటేషన్స్, అంటే గుండె దడగా ఉండడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ దడ ఎక్కువ అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి ఆయాసం లాగా రావచ్చు. సో ఇవన్నీ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైపోవడం వల్ల వచ్చే సిమ్టమ్స్. సో ఇవి మోస్ట్ కామన్ పేషెంట్స్ ఫీల్ అయ్యే ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ గడ్డలు, సో నెక్ స్వెల్లింగ్స్ ఉండడం. సో ఇది కూడా థైరాయిడ్ వాపే. సో దీంట్లో ఏముంటాయి అంటే జస్ట్ వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకుండా స్వెల్లింగ్ మాత్రమే ఉండొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ హైపో అండ్ హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్తో పాటు స్వెల్లింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ హార్మోన్ లెవెల్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల కూడా గడ్డలు రావచ్చు, లేదంటే హార్మోన్ లెవెల్ నార్మల్ ఉన్నా కూడా గడ్డలు రావచ్చు. సో దీంట్లో మోస్ట్ కామన్ కాజ్ ఏముంటుంది అంటే అయోడిన్ డెఫిషియన్సీ. సో సరైన మోతాదులో అయోడైజ్ సాల్ట్ తీసుకోకపోవడం. సో దీనివల్ల మనకి హైపోథైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఈ గడ్డల వల్ల ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చాలా వరకు 70-80% ఆఫ్ ద పేషెంట్స్కి ఏం సిమ్టమ్స్ ఉండవు, జస్ట్ గడ్డ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మెడ ముందు వైపు వాపులాగా. నెక్స్ట్ ఏమేమి ఉండొచ్చు అంటే మింగేదానికి ఇబ్బందిగా ఉండడం, గాలి తీసుకోవడం దానికి కష్టంగా ఉండడం, వాయిస్ చేంజ్ రావడం. సో ఇవన్నీ కొంచెం అడ్వాన్స్డ్ సిమ్టమ్స్. సో నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్. సో ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే తినడానికి ఇబ్బందిగా, గొంతులో అతుక్కున్నట్టుగా ఉండడం, నీళ్లు తాగడానికి కూడా కష్టంగా ఉండడం, గాలి తీసుకోవడానికి కష్టంగా ఉండడం, అలానే వాయిస్ చేంజ్, అంటే ముందు ఉన్న వాయిస్కి ఇప్పటికీ మార్పులు రావడం. సో ఇవన్నీ థైరాయిడ్ క్యాన్సర్ యొక్క ఫీచర్స్. అండ్ థైరాయిడ్ క్యాన్సర్లో ఉండే గడ్డ ఎలా ఉంటుంది అంటే చాలా హార్డ్గా ఉండడం, చుట్టుపక్కల కూడా లేటరల్ నెక్ స్వెల్లింగ్స్ అంటారు. సో లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పక్కన ఇంకా గడ్డలు రావడం, ఇవన్నీ థైరాయిడ్ క్యాన్సర్ యొక్క లక్షణాలు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఈ థైరాయిడ్ గడ్డలకి ఏమేమి టెస్ట్ చేసుకోవాలి, అసలు ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో ఈ థైరాయిడ్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ ఏ పేషెంట్ అయినా థైరాయిడ్ సిమ్టమ్స్ ఉంటే ఫస్ట్ వాళ్ళు థైరాయిడ్ ప్రొఫైల్ అనే బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి. దీనిలో మనకి హార్మోన్ లెవెల్ ఎలా ఉందో తెలుస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే విషయం, అండ్ ఎంత తక్కువ ఉంది. సో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ తక్కువ ఉంటే దీనికి మెడికల్ మేనేజ్మెంటే అండి, అంటే ట్యాబ్లెట్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ వీళ్ళు 6 వీక్స్కి ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ని రిపీట్ చేసుకుంటూ వాళ్ళ హార్మోన్ లెవెల్ ఎలా ఉంది, ఇంప్రూవ్ అవుతుందా లేదా అనే విషయం కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంది. సో నెక్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు దానికి ఏం టెస్ట్లు చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ నెక్. దీంట్లో ఏంటంటే మెడకి స్కాన్ చేసి ఆ గడ్డ ఎలా ఉంది అనేది చూస్తాం. సో థైరాయిడ్ వాపు ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక నార్మల్ వాపులాగా ఉంటుంది స్కాన్లో. దీంతో పాటుగా చిన్న చిన్న గడ్డలు, చిన్న చిన్న నాడ్యూల్స్ ఏమన్నా లోపల ఉన్నాయేమో అని కూడా చూసుకోవాలి. అండ్ ఈ స్కాన్లో మనకి ఏం తెలుస్తుందంటే ఇలాంటి వాపులు ఉన్నాయా, లేదంటే ఈ వాపులు ఎలా ఉన్నాయి, నంబర్ ఎంత ఉంది,
దాని యొక్క ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఏదన్నా క్యాన్సర్ లాగేమన్నా అనిపిస్తుందా, లేకపోతే జస్ట్ సిస్ట్ అంటారు, జస్ట్ థైరాయిడ్లో వాటర్ చేరుకోవడం, థైరాయిడ్ సిస్ట్ అంటారు, అలా ఉందా, లేకపోతే కొలాయిడ్ నాడ్యూల్ అంటాం, థైరాయిడ్లో ఉండే నార్మల్ కొలాయిడ్ ఎక్కువ అయిపోవడం. సో ఇవన్నీ వేరియస్ అల్ట్రాసౌండ్ ఫీచర్స్. సో దీంట్లో మనకి ఆ నాడ్యూల్స్ ఎలా ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. ఒకవేళ ఈ నాడ్యూల్ కానీ సస్పీషియస్గా ఉంది అంటే క్యాన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, దానికి దగ్గరగా ఉంది అన్నప్పుడు ఎఫ్ఎన్ఏసి అనే నీడిల్ టెస్ట్ చేసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఒక చిన్న మన ఇంజెక్షన్ అంత నీడిల్ లోపలికి పాస్ చేసి కొన్ని థైరాయిడ్ సెల్స్ని బయటకు తీస్తారు. దాన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఆల్మోస్ట్ 70-80% యాక్యురసీతో ఈ థైరాయిడ్ నాడ్యూల్ అనేది దేనివల్ల ఫామ్ అయిందో మనకి దీనిలో తెలుస్తుంది. సో ఈ 3 టెస్ట్స్ అనేవి థైరాయిడ్లో చాలా ఇంపార్టెంట్ టెస్ట్స్. సో ఎవరికన్నా ఏదైనా థైరాయిడ్ ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ 3 టెస్ట్స్ ఒక్కసారైనా చేయించుకొని ఆ నాడ్యూల్ని, ఆ వాపుని ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఈ థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు హార్మోన్ లెవెల్ ఎక్కువ తక్కువ, హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే హార్మోన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడు మనకి థైరాక్సిన్ రీప్లేస్మెంట్, అంటే థైరాయిడ్ హార్మోన్ అనేది బయట మెడిసిన్స్ ద్వారా మనం లోపలికి తీసుకోవాలి, ఎందుకంటే హార్మోన్ సెక్రీషన్ సరిగ్గా లేదు కాబట్టి కావాల్సినంత. అలానే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ హార్మోన్ లెవెల్ తగ్గించడానికి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒక నెక్ స్వెల్లింగ్ అంటే థైరాయిడ్ వాపు అనేది స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో కానీ స్కాన్లో ఏది నాడ్యూల్స్ ఏమీ లేవు అంటే మనం వెయిట్ చేయొచ్చు. సో దానికి కూడా ఏం సర్జరీ అవసరం లేదు. సో హైపోథైరాయిడ్కి సర్జరీ అవసరం లేదు, హైపర్కి అవసరం లేదు. అండ్ నెక్ స్వెల్లింగ్ కూడా లోపల చిన్న చిన్న నాడ్యూల్స్ ఏమీ లేవు అండ్ కంప్రెసివ్ సిమ్టమ్స్ అంటే తినడానికి తాగడానికి ఇబ్బంది ఏం లేదు, వాయిస్ చేంజ్ ఏం లేదు, ఆ స్వెల్లింగ్ అనేది తక్కువ సైజే ఉంది అన్నప్పుడు అది మోస్ట్లీ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్లే వస్తుంది. సో దీనికి కూడా మనకి సర్జరీ ఏమి రికమెండేషన్ ఇండికేషన్ ఏమీ లేదు. అండ్ థైరాయిడ్ సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే లోపల చిన్న చిన్న నాడ్యూల్స్ ఉండి ఆ నాడ్యూల్స్ కూడా సస్పీషియస్ అంటే ఇబ్బందికరమైన క్యాన్సర్కి దగ్గరగా ఉన్న నాడ్యూల్స్ అయితే తప్పించి రిమైనింగ్ కేసెస్లో దేంట్లో మనకి థైరాయిడ్ సర్జరీ అనేది ఇండికేషనే లేదు. సో మనకి ఒక 100 పేషెంట్స్కి థైరాయిడ్ సమస్యలు ఉంటే దాంట్లో ఓన్లీ ఒక 10 or 15% మందికి మాత్రమే థైరాయిడ్ సర్జరీ అవసరం అవుతుంది. మిగిలిన 80-85% వాళ్ళకి సర్జరీ అవసరం లేకుండానే హార్మోన్ ట్రీట్మెంట్స్ తోటి దీన్ని బాగు చేయొచ్చు. సో పేషెంట్స్ ఎక్కువ మాకు నెక్ స్వెల్లింగ్ ఉంది, హాస్పిటల్కి వెళ్తే మాకు ఆపరేషన్ చేసేస్తారు అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. బట్ మీరు ఒక్కసారి ఎవాల్యుయేట్ చేయించుకోండి అండ్ మనకి ఏ ట్రీట్మెంట్ దానికి అవసరమో అది కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ థైరాయిడ్ సర్జరీస్ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి తెలుసుకుందాం. సో ఈ థైరాయిడ్ సర్జరీ అనేది ఒక హాఫ్ తీయడం అంటే హెమిథైరాయిడెక్టమీ అంటారు. మన థైరాయిడ్ గ్లాండ్ 2 సైడ్స్ ఉంటుంది. దీనిలో జస్ట్ ఒక సైడ్ మాత్రమే నాడ్యూల్స్ ఉంటే ఒక సైడ్ మాత్రం రిమూవ్ చేసుకుంటే చాలు. థైరాయిడ్ గ్లాండ్ మొత్తంలో ప్రాబ్లం ఉంటే టోటల్ థైరాయిడెక్టమీ అంటారు. సో థైరాయిడ్ గ్లాండ్ మొత్తంగా రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 2 సర్జరీస్లో ఏది చేసుకున్నా సరే మనకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్ ఎలా ఉంది అనేది ఆపరేషన్ తర్వాత చెక్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఒక సైడ్ రిమూవ్ చేసినప్పుడు ఇంకొక సైడ్ నార్మల్ గ్లాండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి థైరాయిడ్ రీప్లేస్మెంట్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది అవసరపడదు. బట్ ఆపరేషన్ తర్వాత ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకొని దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఫుడ్ ఐటమ్స్ అనేది అన్నీ తినొచ్చు, ఏం రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో కొంతమంది జస్ట్ యూట్యూబ్లో చూసుకొని థైరాయిడ్కి ఇది తినకూడదు అది తినకూడదు అనుకుంటారు. బట్ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. థైరాయిడ్ సర్జరీస్ అయిపోయిన తర్వాత కూడా అన్నీ తినొచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏం అడుగుతుంటారంటే మనం వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చా అని అడుగుతుంటారు. సో అన్ని రకాల వెయిట్స్ లిఫ్ట్ చేయొచ్చు. సో జస్ట్ ఇది ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా ఉంటుంది. జస్ట్ మీరు 4-5 డేస్లో మీ రొటీన్ యాక్టివిటీస్కి నార్మలైజ్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి, థైరాయిడ్ క్యాన్సర్ వస్తే దాని సర్జరీ తర్వాత ఏం చేసుకోవాలి అంటే వీళ్ళకి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తారండి. సో ఈ టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇంకా ఎక్కువ ఫాలో అప్లో ఉండాలి. సో నార్మల్ పేషెంట్స్ కంటే ఈ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఫాలో అప్ అసలు మిస్ చేయకూడదు. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది మళ్ళీ ఏమన్నా స్ప్రెడ్ అయిందా లేకపోతే ఇంకేదన్నా రిమినెన్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ స్కాన్స్ ఉంటాయి. సో అవి కూడా వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే మెయిన్ ఆ డాక్టర్ ఏం చెప్తారో మీకు, సో మీరు అది ఫాలో అయిపోవడమే. సో ఇవేనండి ఇప్పుడు మనం చూసినవి థైరాయిడ్కి సంబంధించిన వేరియస్ ప్రాబ్లమ్స్ అండ్ వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ అండ్ ట్రీట్మెంట్.
సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.